హాయ్ బడీస్, నేను మీ శివాని. ఈరోజు మీకు ఒక మంచి వీడియో తీసుకొని వచ్చానండి. అదేంటంటే కర్రీ అనమాట. ఏం కర్రీ అంటే ప్రాన్స్ కర్రీ అనమాట. నార్మల్గా అందరూ పచ్చి రొయ్యల్ని కర్రీ వండుకొని తింటారు కదా. సో నేను వెండి రొయ్యల్ని కర్రీ చేశాను అనమాట. ఇవి నాకు మా నాయనమ్మ ఎలా చేయాలో నేర్పించింది. అప్పుడు మా నాయనమ్మలు బాగా తినేదన్నమాట. మా తాతయ్య బాగా తింటుంటే మా తాత కోసం చేసిందనమాట. ఇవి నార్మల్గా నేను 1 డే బ్యాకే వాష్ చేసి ఎండబెట్టానండి. ఆ తర్వాత ఆయిల్ కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకున్నాను. కొంచెం దాని స్మెల్ అనేది కొంచెం పోయేదాకా కొంచెం నేనే దాన్ని డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. అండ్ ఆ వాసన చాలామందికి నచ్చదు, బట్ నాకు ఇష్టం అది. నేను ఫిష్ని ఇష్టంగా తినను, బట్ ఇవి మాత్రం తింటే, ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి నాకు కొంచెం ఈ కర్రీని మా తాత వేశారు కాబట్టి కొంచెం నాకు అలవాటు. అండ్ ఈ స్మెల్ కూడా. అండ్ ఫిష్లో నేను ఇష్టంగా తినే ఫిష్ని కూడా ఇదే అన్నమాట. అది కూడా వెండి రొయ్యలు. పచ్చి రొయ్యలు తినడానికి కొంచెం నాకు కష్టంగా ఉంటుంది, బట్ రొయ్యలు ఇవి తింటున్నాను కాబట్టి అవి తింటానన్నమాట. సో నాకు ఈ కర్రీ మాత్రం చాలా ఇష్టం. విత్ టమాటోతోనైతే అదిరిపోద్ది. నార్మల్గా చాలామంది ఇష్టపడతారని విన్నా. ఊర్లో వాళ్ళైతే చాలా బాగా చేసుకుంటారనమాట. నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా ఇది ఇది కొంచెం పెద్ద రొయ్య అంటారండి. దీనికంటే చిన్న రొయ్యలు ఉన్నాయన్నమాట. అది పొట్టు అంటారంట, రొయ్య పొట్టు అని. అది అక్కడ చాలా అమ్ముతున్నారు. సో తీసుకుందామని అనుకున్నాను, ట్రై చేద్దాం అనుకున్నా, కానీ ఆ టైం నాకు కుదరలేదు. సో ఎందుకు టైం లేనప్పుడు వెళ్ళాలని చెప్పేసి తీసుకోలేదన్నమాట. ఫస్ట్ నేను అలా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత గ్రే కోసం ఏం చేశానంటే ఆయిల్ కొంచెం దీనికి ఎక్కువే పడుతుందండి. సో ఆయిల్ వేసిన తర్వాత మనం నార్మల్గా అన్ని కర్రీస్ ఎలా చేసుకుంటామండి, లైక్ సేమ్ దానిలాగానే అనమాట. సో నూనె వేడయ్యాక మనం అందులో జీలకర్ర, మెన్ ఇవి ఏమంటారు, ఆవాలు, పసుపు వేసుకొని వాటిని మంచిగా కలుపుకోవాలన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఆనియన్ మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ టమాటోస్ కూడా. ఆనియన్ టమాటో కట్ చేసుకున్నాము అంటే ఆల్మోస్ట్గా పని మొత్తం అయిపోయినట్టే అనమాట. అండ్ మీరేం కర్రీ చేశారు అండి ఈరోజు? నేను ఈరోజు సండే, అండ్ ఎట్లయినా నాన్ వెజ్ తెచ్చుకుంటాం సండే అని చెప్పేసి చికెన్ అనుకున్నాం, బట్ ఆల్రెడీ ఉన్నాయి కదా, అది ప్లాన్ చేసుకున్నాం కదా అని చెప్పేసి ఊరుకున్నాం అనమాట. మా దగ్గర మండే మార్కెట్లో అన్నీ దొరుకుతాయండి, హైత్ నగర్ దగ్గర. సో మీ దగ్గర ఏ డే, అండ్ మార్కెట్కి కూడా సపరేట్ డే అనేది ఉంటుంది కదా అండి. సాటర్డే మార్కెట్ అంటారు, వెనస్డే మార్కెట్ అంటారు, మండే మార్కెట్ అంటారు, ఫ్రైడే మార్కెట్ అంటారు, సండే మార్కెట్ అంటారు. మా హైత్ నగర్లో మాత్రం మండే మార్కెట్ అనమాట. మండే రోజు ఇవి వంటలైతే ఇక్కడ కర్రీ పాయింట్స్ కూడా చాలా పడతాయి ఆ డే. అండ్ ఇక్కడ కూరగాయలు ఇలాంటి ఫిష్వి కానీ చాలా ఉంటాయి అన్నమాట మండే మార్కెట్లో. సో అలా అలా మాకు ఇక్కడ మండే మార్కెట్ అలవాటు అయిపోయింది. ఆ, ఈ రొయ్యల్ని ప్రాసెస్ అంటండి కొంచెం స్మెల్ వస్తుందని అంటారు కదా. ఆ స్మెల్ కొంచెం మనం తీసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది మనకి. తింటుంటే స్మెల్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి రొయ్యలు తిన్న తర్వాత కొంతమందికి వేడి చేస్తుంది అని ఇట్లా అంటారనమాట. ఈ రొయ్యలు వేడి అని చెప్తూ ఉంటారు, మా మదర్ కూడా చెప్తూ ఉంటుంది. దీని తర్వాత మీరు ఒక లెమన్ గ్లాస్లో సిప్ చేసుకొని షర్బత్ చేసుకొని తాగితే సరిపోతుంది అనమాట. ఆర్ మజ్జిగ తీసుకోవచ్చు అనమాట. మీరు మజ్జిగ తీసుకుంటే కూడా సరిపోతుంది. నేను ఇలా ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసుకున్నాను, అండ్ టమాటో కూడా కట్ చేసుకొని కలుపుకున్నాను అనమాట. సో నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ మనం కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని, అది నార్మల్గా మనం టమాటా కర్రీ ఎలా చేసుకుంటామో సో అలానే కుక్ అయిందాక ఉంచాలన్నమాట. సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే ఇందులో ఎక్స్ట్రా ఏం యాడ్ అవుతుంది అంటే రొయ్యలు, అంతే. అండ్ ఆ రొయ్యల్ని కూడా మనము ఎలా చేసుకోవాలి అంటే చాలాసేపు ఉడకనివ్వాలి అందులో. అలా ఉడికినప్పుడే ఆ టమాటో జ్యూసీ అనేది ఆ రొయ్యల లోపలికి వెళ్తుంది. అప్పుడు తింటూ ఉంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. నార్మల్గా ప్రాన్స్ కర్రీ ఈ దానికంటే ఈ రొయ్యల కర్రీయే బాగుంటుంది. అవి పచ్చివి ఉంటాయి. నేను బాగా రెస్టారెంట్లో తిన్నప్పుడు నాకు అవి తింటుంటే కూడా నాకు ఈ రొయ్యలే తినాలని అనిపించింది అనమాట. సో అంతా ఈ బార్బిక్యూనేష్ కానీ కొన్ని కొన్ని రెస్టారెంట్స్లలో నేను బాగా ఈ ప్రాన్స్ది పచ్చివి ట్రై చేశాను అనమాట. వాళ్ళు కొంచెం వాటిని మనకి ఫ్రై చేసి ఇస్తారు, సో కబాబ్ లాగా. నాకు అంతగా అనిపించలేదు అనమాట, తిన్నా కానీ ఓకే. బట్ ఇలా అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నార్మల్గా అందరూ అల్లం వెల్లిపాయ పేస్ట్ యూస్ చేస్తారు కదా, మీరు చేస్తే అలా యూస్ చేయొచ్చు, ఆర్ ఇలా కూడా చేయొచ్చు అనమాట.
నాకు అప్పుడప్పుడే కావాలని అనిపించింది. సో ఒక వెల్లిపాయను నేను అలా కాల్చుకున్నాను. కాల్చుకొని ఒకటి చాలండి. మీరు ఇంట్లో 4 పీపుల్ అయితే 2 వెల్లిపాయలని కాల్చుకోవచ్చు అలా. ఆర్ లేకపోతే మీరు ఒక్కరికే చేసుకుంటున్నారు అంటే ఒకటి ఎనఫ్ అన్నట్టు. సో మీ పీపుల్ని బట్టి మీరు దాన్ని ఎల్లిపాయలని కాల్చుకోండి. అండ్ చెప్పాలంటే నెరి అంతగా బ్లాక్గా కాలవకండి. ఇది కొంచెం కాలిందనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే స్మెల్ అనేది రావద్దు. స్మెల్ అనేది రాలేదు అంటే దాన్ని మీరు వెంటనే ఆఫ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఆఫ్ చేసుకొని ఏం చేయండి అంటే నార్మల్గా దాన్ని పొట్టు అనేది ఊరికనే వచ్చేస్తుందండి. మనం నార్మల్గా ఎల్లిపాయలు తీస్తాం కదా, సో అంత టైం అయితే అస్సలకి తీసుకోదన్నమాట. ఇది వెంటనే వచ్చేస్తుంది. జస్ట్ వేడివేడిగా ఉన్నప్పుడే మనం దాన్ని తోని కొంచెం ప్రెస్ చేసి కొంచెం స్వైప్ అవుట్ అవి చేస్తే అవి ఆల్మోస్ట్ అవి మనకి బయటకు వచ్చేస్తాయి, నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో వాటిని మీరు మంచిగా ఏదన్నా రోల్ ఉంటుంది కదా అండి, దాంతో కొంచెం దంచుకొని అందులో వేసేస్తే బాగుంటుందన్నమాట. ఆర్ ఇది చేసుకోండి, లేకపోతే మీరు అప్పుడే నూరిన అల్లం వెల్లి పేస్ట్ అయినా కానీ చేయండి, బాగుంటుంది. కొత్తగా నూరిన అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్లో వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో నాకు ఇలా అనిపించింది, చేశాను. బాగా కలుపుకున్నాను నేను. అంటే ఇందులో మనం ఇప్పుడు కారం వేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను కారం ఒక 3 స్పూన్స్, మేము కారం గట్టిగానే తింటామండి చెప్పాలంటే, స్పైసీగా తింటాము. సో నేను ఒక 2.5 స్పూన్స్ వేసాను అనమాట. కొంచెం కొంచెం వేసాను, చూసారు కదా. సో మేము కారం బాగా తింటాం. ఎంతమంది కారం తింటారో కామెంట్స్లో పెట్టండి, నేను చూస్తా. నా అలాగా తినేవాళ్ళు కూడా ఉన్నారు కారం అని. మంచిగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆ జ్యూసీ అనేది మనకి కావాలి కదా. సో అందుకని కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక ఒక మనం టమాటా ఉడికే అంతసేపు. నార్మల్గా ఇంట్లో వంట చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుస్తుంది టమాటా ఎంత టైంకి ఉడుకుతుంది, ఉల్లిగడ్డ ఏ టైంకి అవుతుంది అని. సో టమాటా ఉడికే టైంకి మీరు తీసేసి తినొచ్చాయి అనమాట. ఈ రొయ్యలు ఉన్నాయి కదా అండి, మీరు ఆల్రెడీ ఫస్ట్ వేయించుకున్నవి అందులో వేయండి. వేసేసి బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఇందులో మీరు మసాలాలు నార్మల్గా ధనియాల పొడి ఉంటుందండి, బయట తెచ్చినవి అవి ఏవంతగా యూస్ చేయకండి. నార్మల్గా మీరు ధనియాల పొడి వేసుకుంటారు కదా, ధనియాల పొడి ఇంకా లవంగాలు దాంతో దంచింది ఏమైనా ఉంటే అందులో పౌడర్ వేసుకోండి అనమాట. నేను మోస్ట్లీ ధనియాల పొడి ఒకటే వాడతాను, అండ్ మసాలాల్లో ఎక్కువగా అంతేం వాడనమాట. అండ్ నేను ఫస్ట్ పెద్ద ఫిష్ అని అనుకున్నారు, బట్ లేదు అని ఆల్రెడీ తీసుకున్నాం కదా అని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట ఇలా చేయడం. స్మెల్ అయితే అంతగా రాదండి, భయపడకండి స్మెల్ గురించి. ఇవి కాదండి, వేరేవి వేయించినప్పుడు బాగా స్మెల్ వస్తుందన్నమాట. అవి వెండి చేపలు అని అంటారు, బొమ్మిడి చేపలు అని కూడా కొంతమంది అంటారు వేరేటివి. అవి చాలా స్మెల్ వస్తుందన్నమాట. అండ్ ఇవి వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ వస్తుంది. భయపడి వండుకోకుండా ఉండకండి, ఇవి టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ట్రై చేయండి రెసిపీ. మీరు ఆల్రెడీ వాటర్ కొన్ని పోసారు కదా, మీరు ప్రాన్స్ని అవి వెండివి అవి ఎందులో వేయండి, వేయించినాయి. మీకు కావాలి అంటే కొద్దిసేపు కొంత టేస్ట్ చూడండి, సరిపోయింది అనిపిస్తే కారం ఇంకెక్కువ వేసుకోండి, లేకపోతే సాల్ట్ వేసుకోండి. అండ్ ధనియాల పొడి ఒక 1 స్పూన్, మీరు వాడే స్పూన్లలో తగినంత ఆ కర్రీకి సరిపడేంత ధనియాల పొడి వేసుకోండి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచండి చాలు. మళ్ళీ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, వాటర్ అంతా అలాగే ఉన్నాయి అనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ పెట్టండి. నార్మల్గా మనకి కర్రీ ఏ కలర్ కావాలి అంటే, మనం టమాటా కర్రీ చేసుకుంటాం కదా అండి, సో కర్రీ ఎలా ఉంటుందో మనకి కర్రీ అలా కనిపించాలి ఆ టైంకి, అలా అయితే అయిపోయినట్టే అనమాట వంట. సో ఇదన్నమాట, నేను ఒక 5 మినిట్స్ పెట్టేసి